ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున చెల్లూరు గ్రామంలో తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాల మీద స్పందించారు. అయితే ప్రెస్లో నిన్న వచ్చిన మీడియాలో చూస్తే కూటమి నాయకులని పడింది. అయితే అక్కడైతే తెలుగుదేశం నాయకులు తప్ప మిగతా ఎవరూ లేరు కూటమి నాయకులు. అది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీటింగ్ ప్రెస్ మీట్ తప్ప వేరేది కాదు. వాళ్ళు నిన్న ఏంటంటే 3-4 విషయాల మీద మా మీద బురద జల్లి కార్యక్రమం చేశారు. ఫస్ట్గా ఏంటంటే మామిడిశెట్టి రామకృష్ణ అన్న అతను గతంలో ఏదో పొలం చదువు చేసుకుంటుంటే నేను ఏదో పట్టించేసాను మైనింగ్ వాళ్ళకి అని ఒక ఆరోపణ చేశాడు. అయితే మామిడిశెట్టి రామకృష్ణ అన్న అతను ఏదో ఒక బ్రోకర్కి మట్టి అమ్మితే ఆ బ్రోకర్కి ఇంకో బ్రోకర్కి పడక వాళ్ళకి పడక వాళ్ళు మైనింగ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు సీజ్ చేయించారు తప్ప నేనైతే సీజ్ చేయించలేదు. ఆ రోజు నాడు నిజంగా నేను సీజ్ చేసి ఉంటే నిన్న నేను తోటతింపులు గారు తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ ఎలా దమ్ముగా పెట్టుకున్నానో ఆ వేళ మీ ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి కదా. అంటే ఏదో బురద జల్లుతూనే తప్ప అది నేను కాదు, చేసింది నేను కాదని మీకు తెలుసు. ఏంటంటే నేను ఏదో చెప్పాలి ప్రెస్ మీట్లోనని మీరు నా మీద ఏదో ఆరోపణ చేయాలని తప్ప అది నేను చేయలేదని మీకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. రెండోది ఏంటంటే తోటతింపులు గారు మట్టి ఇది గుడికి తోలేరు అని అంటున్నారు. అది ఆయన ఆరోపించలేదు, మీరు సరిగ్గా అనలేదు ఆయన ప్రెస్ మీట్లో. తెలుగుదేశం నాయకులు కోరంగి కాలువగట్టు నుంచి 3-4 రోజుల కిందట వెంటూరులో తెలుగుదేశం నాయకులు వాళ్ళు తోలుకున్నారు కోరంగి కాలువగట్టు నుంచి అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. చెల్లూరు గుడికి తోలుకున్నాడని మా రామాలయంకి తోలుకున్నారని ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏంటంటే వెంటూరులో తెలుగుదేశం నాయకులు కోరంగి కాలువగట్టు నుంచి వాళ్ళ ఇంటికి వాళ్ళ పుంతలకి చేలోకి తోలుకున్నారు అని ఆయన అన్నాడు తప్ప మీకు ఈ గుళ్ళని అన్ని తెచ్చి రాజకీయం చేయడం మీకు అలవాటైపోయింది. అది తప్పు. అది గుళ్ళని గట్ట రాజకీయంలోకి లాక్కూడదు. మూడో విషయం ఏంటంటే చెరువుగట్టు మట్టి ఏదో తెచ్చి నేను అక్కడ వేసుకున్నానా అని ఇంకో ఆరోపణ చేశారు. చెరువుగట్టు మట్టి తెచ్చి శ్మశానం కప్పెట్టాం, మీకు తెలియదు అనుకుంటాను. దేవసీన్ గారు మీరు కూడా ఆరోపించారు, మీకు కూడా చెప్తున్నాను. అక్కడ చెరువుగట్టు మట్టి తెచ్చి శ్మశానంలో వేసి శ్మశానం ఎత్తి చేసాం. నేను తెచ్చుకున్న మట్టి ఏంటంటే జంజు సాల్మన్ మాస్టర్ గారు చర్చి కడుతుంటే అక్కడి నుంచి తెచ్చుకుని నా పొలంలో వేసుకున్నాను. అక్కడి నుంచి తోలిన ట్రాక్టర్లో మన ఊరోళ్ళే, డ్రైవర్లు మన ఊరోళ్ళే, జేసీబీ కూడా మన ఊరోళ్ళే. మీకు కావాలంటే వాళ్ళతోటి నేను మీకు జవాబు ఇప్పిస్తాను. ఇంకోటి ఏంటంటే అదేదో రసీదు చూపించి రసీదు కట్టేసాడు, చేసిన తప్పే అంటున్నారు. మాట్లాడాడు ఆయన. వాళ్ళ ఒత్తిడి మేరకు వచ్చిన అధికారులు అక్కడికి వచ్చి అందులో వాస్తవం లేదని తెలుసుకుని మీ వల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడి నా దగ్గర ఇప్పటికైనా ఇలాంటి ఆరోపణలు మానుకుంటే మీకు మంచిదని హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి నిన్నటి రోజున మా గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మా గ్రామ మాజీ సర్పంచ్ మారంపూడి రాజకుమార్ గారు మాట్లాడుతూ కక్షపూరిత రాజకీయాలు చేయడం వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చేస్తున్నారు విమర్శిస్తున్నారు. మరి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మా నాయకుడు సింగిల్గా పోటీ చేయడం వల్ల 11 సీట్లు వచ్చినాయి. మరి అదే టీడీపీ సింగిల్గా పోటీ చేసి మీరు కనీసం 11 సీట్లైనా సాధించగలరనే విషయాన్ని ఒకసారి గమనించుకోవాల్సిందే మీకు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా కక్షపూరిత రాజకీయాలు టీడీపీ గవర్నమెంట్ చేయదు, వైఎస్ఆర్సీపీ చేస్తుందని అంటున్నారు. మరి మీ గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే పంచాయతీలో పనిచేస్తున్న మీ సామాజిక వర్గానికి చెందిన 3 పొట్టకూడు కోసం పనిచేస్తున్న ఎంప్లాయీస్ని వెంటనే తొలగించాలని అప్పుడు కార్యదర్శి చక్రవర్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని విధుల నుంచి తొలగించారు. మరి దీన్ని ఏమంటారో మీరు రాజ్కుమార్ గారు మీరు చెప్పాలి. అదేవిధంగా మరి మా పార్టీకి చెందిన పెంకే నాగశివరామకృష్ణ సీఎంఆర్ఎఫ్కి మీ దగ్గరికి మీ టీడీపీ కార్యకర్త ద్వారా అప్లికేషన్ పంపిస్తే ఇతను వైన్ షాపు ఊరి చివరికి తరలించడానికి సంతకం పెట్టాడు. ఇతనికి సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం కుదరదని చెప్పి ఫైల్ని వెనక్కి పంపించారు చుండూరు రాజు గారు. దీన్ని ఏమంటారు? కక్షపూరిత రాజకీయం అంటారా ఏమంటారా అది మీరే చెప్పాలి రాజ్కుమార్ గారు. మరి వైసీపీ గవర్నమెంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని అంటున్నారు. మరి మీ నాయకుడు నూనె వేసిపో గారికి ఇదే సీఎంఆర్ఎఫ్ చెక్కు ఇంటికి పెట్టుకొచ్చి ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీ అనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని మీకు తెలియజేస్తాం. మరి అభివృద్ధి ఏదో చేశామని చెప్తున్నారు. మీరు చేసిన అభివృద్ధి
పేపర్ మీద రాసుకొని మీరు చెప్పాలేమో, మేము చేసిన అభివృద్ధి ప్రజల మధ్యకి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఇంకా సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి సంక్షేమం అనే విధంగా సుమారు 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఊళ్ళు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీదని ఒకసారి మీరు తెలుసుకోవాలని మనవి చేసుకున్నాం. మరి అలాగే మీరు నాకులాగే చిట్టా తెచ్చుకుని చెప్తున్నారు. నేను అదే అడుగుతున్నాను, మీరు 20 నెలల కాలంలో వృద్ధాప్య పెన్షన్లు కొత్తవి ఎన్ని ఇచ్చారు? విడో పెన్షన్స్ ఎన్ని ఇచ్చారు? వికలాంగుల పెన్షన్లు ఎన్ని ఇచ్చారు? మరి 50 సంవత్సరాలకే బీసీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్లు ఇస్తున్నారు, అవి ఎన్ని ఇచ్చారు 20 నెలల కాలంలో? మరి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య గల మహిళలకి నెలకు 1500 చెప్పినా మీ అకౌంట్లో వేస్తానని చెప్పారు, అవి ఎంతమందికి ఇచ్చారు? ఇవన్నీ ఒకసారి లిస్టు మాకు కూడా చెప్తే ఈ వాస్తవాల్ని మాతో పాటు ప్రజలు కూడా తెలుసుకుంటారని మనవి చేస్తున్నాం. అధికారం ఉంది కదా అని మీరు ఏది పడితే అదే మాట్లాడితే అదే నిజం అనుకుంటారనుకుంటున్నారేమో. ప్రజలు మీ మాటలు నమ్మే స్థితిలో లేరు. అది ఒక్కసారి గమనించుకుని మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మాలాంటి కార్యకర్తలని టార్గెట్ చేయకుండా ప్రజల మంచి కోసం ఉపయోగించుకోవడాన్ని మనవి చేసుకుంటూ, మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ మా చిల్లూరు గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు పాలిక సీని గారి మీద అక్రమ మట్టి తవ్వకాలైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. అది కేవలం రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేయడం జరిగింది. ఇవాళ మనం చూస్తున్నాం, ఒక రైతు తన పొలంలో వ్యవసాయం చేసుకోవాలన్నా, ఆ పంట పొలంలో మరి మెరకలు అవి కూడా సరి చేసుకోవాలన్నా మీ పర్మిషన్ తీసుకోవాలట. పర్మిషన్ తీసుకోవడమే కాదు, మీరు రైతులను భయపెట్టి 10 నుంచి 15 వేలు మరి మీరు ఫైన్లు కట్టిస్తున్నారు. మరి ఇది ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం అని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాం. అదే సందర్భంలో ఇక్కడ అన్ని పార్టీలు కూడా సోదరబంధంతో కలిసి ఉంటాం మేము ఇక్కడ. కానీ కేవలం రాజకీయ కక్షతో కొంతమంది మా చిల్లూరు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నో ఆరోపణలు చేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే నా సోదరుడు రాజ్కుమార్ గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ అభివృద్ధి జరగలేదని. మరి తమ్ముడు గారు, మీరు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ చెల్లూరు గ్రామానికి శ్మశానానికి కనీసం మీరు ఏమైనా రోడ్డు వేయగలిగారా? అది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక సర్పంచ్ గారు పాలికి రాఘవ గోవింద్ గారు ఆధ్వర్యంలో మరి ఆ రోడ్డు వేసుకోవడం జరిగింది. అదే సందర్భంలో చూస్తే సింతల తోటలో 7 రోడ్ల నిర్మాణానికి సుమారుగా 5,50,00,000 రూపాయలు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ రోడ్లు వేయడానికి పబ్లిక్గా ఓపెన్ టెండర్ పిలవడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి సందర్భంలో ప్రభుత్వాలు మారడం జరిగిందన్నమాట. ఇవాళ మేము చూస్తున్నాం, మండపేటలో మీరు ఏం చేస్తున్నారు సార్? మీరు గొల్లపుంతలో కానీ, అలాగే శ్మశానానికి మండపేటల దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో కానీ మరి మీరు గ్రావెల్ అంతా తోలుకొచ్చి మరి అక్కడ మీరు పోస్తున్నారు. మీకు ఎక్కడుంది పర్మిషన్? మీరు ఎవరికి ఫైన్లు కడుతున్నారు? మీరు అంటే మీకు అధికారం ఉంది కదని చెప్పేసి మీరైతే ఇష్టంగా చేయొచ్చు, మేము మాత్రం మంచి చేసినా సరే దాన్ని రాజకీయ కక్షతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా సోదరుడు అంటున్నాడు మాకు 151 సీట్లు వచ్చాయని. గుర్తుపెట్టుకో సోదరా, 40% ఓటు షేర్ కలిగినటువంటి ఏకైక పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము ఘనంగా చెప్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే చాలు ఎలా విధంగా జనాలు వస్తున్నారో మీకు తెలుసు. అదేవిధంగా మేము చెప్తున్నాం, మరి లక్షలాది స్థలాలను సేకరించి వేలాది మరి గృహాలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇవ్వడం జరిగింది. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక సెంటు భూమి పేదవాడికి మీరు ఇచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా మేము నిలదీస్తున్నాం. దయచేసి మొన్న మాట్లాడినటువంటి మా చెల్లూరు నాయకులు, తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా విజ్ఞత తెలుసుకుని ఒక రైతుగా ఆలోచించి రైతులను ఇబ్బంది పెడితే మీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. 1 సంవత్సరం ఎలక్షన్కి పోతే మరో 2 సంవత్సరాల్లో మీ నరకాసుర పాలన పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియ